We're just so pretty, right? మేమిద్దరు నలిపే ఇంకా ఉన్నాయి నెల్లూరు చేర్చని అది. రోజులు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో కదా. నిన్న మొన్ననే మౌంట్ అబులో ఉన్నా అనిపిస్తుంది, చూస్తే అప్పుడే వారం అయిపోయింది. కానీ ఈ ట్రిప్లో ఉన్న చిన్న చిన్న మెమరీస్ మాత్రం ఇంకా నా మైండ్లోనే తిరుగుతున్నాయి. చెప్పాలంటే నాకైతే అవన్నీ ఒక ఫ్యూయల్లా పనిచేస్తాయి అన్నమాట నా రెగ్యులర్ లైఫ్కి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. మొహమ్మద్కి ఎండ వస్తుంది, తీస్తున్నాను వీడియో. और मुझ में क्या डिफरेंस है बताओ? We're just so pretty, right? ఏంటి డిఫరెన్స్? మేమిద్దరు నలిపే ఎస్, ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ గ్లాస్ చూడు ఎంత బాగున్నాయో. ఆరి 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 డాడీ అన్నారు, నేను కాఫీ బయట తాగదామా ఇక్కడే తాగేద్దామా అన్నాను. కాంప్లిమెంటరీ కదా అని అన్నాను. ఇదంతా ఇందాక జ్యూస్ తాగాను కదా కక్కేనా. కాఫీ బాగుంది కదా జ్యూస్ కక్కేనా. 2 కప్పులు జ్యూస్ తాగాను. కాఫీ మాని తాగటం ఎందుకమ్మా? ఇంటికి వచ్చేసినా కానీ ఇలాంటి ఫ్యూయల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న అవుటింగ్స్ కూడా అవసరం అనిపిస్తుంది. రొటీన్ లైఫ్లో ఒక చిన్న బ్రేక్ దొరుకుతుంది కదా. కానీ నిజం చెప్పాలంటే నేను మాత్రం 2-3 రోజుల కన్నా ఇల్లు గుర్తు చేసుకోకుండా ఉండలేను. అంటే 3 రోజుల తర్వాత ఇంకా ఇల్లు గుర్తు రావడం స్టార్ట్ అయిపోతుంది, నా రొటీన్ గుర్తు రావడం స్టార్ట్ అయిపోతుంది. బయట ఎంత బాగున్నా ఇంటికి వెళ్ళాలి అనిపించడం స్టార్ట్ అయిపోద్ది. అందుకే నాకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే కొద్ది రోజులు బయట తిరిగి మళ్ళీ మంచి మెమరీస్తో ఇంటికి వచ్చి ఆ రొటీన్కి వెళ్ళిపోవడమే నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. మీకు కూడా ఇలాగే ఉంటుందా? లేదంటే అంటే మీకు కూడా ఇలాగే ఫీల్ అవుతారా? నేను మాత్రం 3 రోజులు దాటితే మాత్రం ఇంకా ఇల్లు గుర్తొచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ వీక్ ఇక్కడి నుంచి వెళ్ళటానికన్నా ముందు కుక్కుకి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా. సో వాడికి ఫీవరు, మధ్య మధ్యలో వామిటింగ్స్ అవి చేసుకుంటున్నాడు అనమాట. సో ఆల్రెడీ మెడిసిన్ ఇచ్చాను, తగ్గలేదు. సరే ఉదయపూర్ తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ డాక్టర్ చూపించాను, ఆయన మెడిసిన్ ఇచ్చారు. సో కొంచెం బెటర్గానే ఫీల్ అవుతున్నాడు అని అనుకున్నాను. ఈ లోపల మళ్ళీ ఫీవర్ వచ్చి తగ్గి వామిటింగ్స్ చేసుకోవటం అలాగనమాట. సో జర్నీలో ఇలా అంటే ఉదయపూర్ నుంచి మౌంట్ అబు, అంటే జైపూర్ నుంచి ఉదయపూర్ నుంచి మౌంట్ అబు, ఇలా జర్నీ వల్ల ఏమన్నా తేడా చేసిందేమో అనుకుని మెడిసిన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో అయినా కానీ మళ్ళీ వాడికి ఫీవర్ వస్తూనే ఉందన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి డాక్టర్ చూపించాను. డాక్టర్ ఏమన్నారంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ చాలా డౌన్గా ఉన్నాయంట. సో దీనికి రీజన్ ఏంటి అని అడిగితే, జర్నీ వల్ల అని అడిగితే, కాదు వీడికి ఏదో పురుగు కుట్టింది అందుకే వీడిలా అయిపోయాడు అని చెప్పాను అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు, ఎప్పుడు ఎలా కుట్టిందో ఏంటో అర్థం కాలేదనమాట. అంటే మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే వీడికి ఫీవర్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. సో నాకు చాలా పెద్ద కన్ఫ్యూషన్, అసలు ఎప్పుడు అయిందో, మేము ట్రావెల్ చేసేటప్పుడు అయిందా లేకపోతే ఎప్పుడైందో అర్థం కాలేదు. సో ఎనీవే ఇప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యాడు. 3 days నుంచి కంటిన్యూ ఐవి నడుస్తుంది. ఈరోజు కూడా వెళ్ళాలి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే ఈరోజు కూడా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో మొత్తం మీద కొంచెం డల్ అయిపోయాడు అనమాట, చాలా వీక్గా అయిపోయాడు. ప్లేట్లెట్స్ పడిపోయినాయి బ్లడ్లో అన్నారనమాట. సో 2 లక్షల వరకు ఉండాల్సినవి 70,000 వరకే అయిపోయిందంట.
సో దాని గురించి ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. మీరందరూ కూడా ప్లీజ్ దేవుని కోరుకోండి వీడికి తొందరగా క్యూర్ అయిపోవాలని. ఇప్పటివరకు అయితే పర్వాలేదు, కొంచెం అనిపిస్తుంది కానీ అయినా వీక్ అయితే అయిపోయాడు. ఉదయ్పూర్ వెదర్ చాలా బాగుంది. మౌంట్ అబు వెదర్ అయితే చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత జైపూర్లో వెదర్ అయితే మాత్రం చాలా హ్యూమిడ్గా ఉక్కగా అనిపించింది అనమాట. అసలు ఎక్కువ హ్యూమిడ్, చాలా వేడి అనిపించింది అనమాట. సో నేను వెళ్ళే ముందే మొత్తం గార్డెన్లో అంతా కూడా చెక్ చేసుకుని వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అంటే 1-2 దగ్గర నుంచి 5 రోజుల వరకు అయితే పర్వాలేదు, మేనేజ్ చేసేసేయచ్చు. అంటే మనం వెళ్ళే ముందు వాటరింగ్ చేసేసి ఫుల్గా వెళ్ళిపోతే కనుక 5 రోజుల వరకు పర్వాలేదు, మేనేజ్ అయిపోతాయి. దానికన్నా కొంచెం ఎక్కువగా అయితే మాత్రం ఎవరికైనా చెప్పి వెళ్తూ ఉంటానన్నమాట. సమయ కానీ లేదంటే మా వాళ్ళు కానీ ఎవరో ఒకరికి అప్పచెప్పి వాటరింగ్ చేయమని చెప్పేసి వెళ్తూ ఉంటాను. అయితే కొన్ని చేంజెస్ చేశాను అనమాట గార్డెన్లో వెళ్ళే ముందు. హడావుడిగా ఉండడం వల్ల వీడియో షూట్ చేయలేదు నేను. సో అదన్నీ ఏంటి అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. వీక్లో వన్స్ అయినా కానీ ఇక్కడ వర్షం పడుతుంది. సో ఆ ధైర్యంతో మొత్తం వాటరింగ్ అంతా ఫుల్గా చేసేసి మనీ ప్లాంట్ గార్డెన్లో అయితే కొంచెం బాస్కెట్స్లో ఓవర్ఫ్లో అయ్యేలాగా వాటర్ చేస్తానన్నమాట. ఈ వీడియో వెళ్ళే ముందు వీడియో అనమాట. సో మొత్తం అంతా వాటరింగ్ చేసేసి ఫుల్గా మొక్కలు చిన్న పాట్స్ అని కానీ పెద్ద పాట్స్ అని కానీ ఓవర్ఫ్లో అయ్యే వరకు కూడా వాటరింగ్ చేసేస్తాను. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్లాంటర్స్ అన్నీ చేంజ్ చేశాను అనమాట. ఈ స్టాండ్స్లో ఉన్న ప్లాంటర్స్ అన్నీ కూడా సెరామిక్ ప్లాంటర్స్ తీసుకొచ్చాను. అంటే అంతకుముందు మీకు చూసే ఉంటారు, వైట్ ప్లాంటర్స్ ఉండేవి ప్లాస్టిక్వి. అది కూడా 3 years నుంచి నేను, అంటే అన్నీ ఒకే టైప్ కాకుండా వేరే వేరే టైప్లో అన్నీ ప్లాస్టిక్ అనమాట ఇవన్నీ కూడా. సో 3 years నుంచి ఇవి పెట్టుకున్నాను కదా. ఇవి బాగానే ఉన్నాయి, బట్ వీటిల్లో అంత బాగా లేదనమాట గ్రోత్. సో ఐ థింక్ కొంచెం మారిస్తే కనుక సెరామిక్ పాండ్స్ పెడితే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సెరామిక్ ప్లాంటర్స్ వల్ల మీకు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది అని అన్న ఉద్దేశంతో సెరామిక్ ప్లాంటర్స్ తీసుకున్నాను అనమాట. సో అవి అన్నీ కూడా ఒకేసారి తీసుకున్నవి. 18 ప్లాంటర్స్ అయితే తీసుకున్నాను. ఇంకొక 2 ఇంట్లోనే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చేంజ్ చేసేటప్పుడు మా ఆయన పిలిచాను. అండ్ సాయిల్ అయితే రెడీగానే ఉంటుంది కాబట్టి ఉన్న ప్లాంట్సే, అంటే ఆల్రెడీ నేను ప్లాస్టిక్ ప్లాంటర్స్లో పెట్టిన ప్లాంట్స్ అన్నీ కూడా మళ్ళీ వీటిలో చేంజ్ చేసేసాను అనమాట. సో చేంజ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే కొంచెం రష్గా ఉన్నాను అని చెప్పాను కదా. అంటే ఉదయపూర్ వెళ్ళటానికి ప్లానింగ్లో ఉన్నాను. సో దాని గురించి వీడియో తీయలేకపోయాను. ఆ తర్వాత మనీ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంట్లో కూడా చేంజ్ చేయాలని చెప్పాను కదా. ఈ బాస్కెట్స్ అయితే రెగ్యులర్గా నేను మనీ ప్లాంట్ గార్డెన్లో ఉన్న బాస్కెట్సే షఫల్ చేస్తూ ఉంటాను. సో వీటిని తీసేసి మళ్ళీ బయట ఉన్నవి లోపల పెట్టాను. వీటికి పెట్టడానికి కింద నేను ఒక పాలిథిన్ బ్యాగ్ పెడతాను అనమాట. ఒకవేళ ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ కిందకి కారితే కనుక మళ్ళీ వాల్ అంతా కూడా మచ్చలు పడిపోతాయి కదా. సో అలా కారకుండా బ్యాగు అక్కడ వరకు నీళ్ళు ఆపేలాగా కింద సెరామిక్ ప్లాంటర్కి ఎలాగా హోల్ ఉంటుంది కాబట్టి హోల్ దగ్గర మాత్రం కింద నుంచి కారకుండా ఉండడానికి ఒక కవర్ తొడుగుతానమాట. సో దానివల్ల నీళ్ళు సైడ్ కిందకి కారి గోడంతా పాడవకుండా చిరాకు అవ్వకుండా ఉండడానికి మాత్రమే. బ్యాగ్ తొడిగేయడం అంటే మొత్తం అంతా తొడిగేస్తే మళ్ళీ ప్లాంట్ చచ్చిపోద్ది, దానికి గాలి ఆడక, రూట్స్కి కూడా గాలి ఆడాలి కదా. సో ఇలా పైన మనీ ప్లాంట్ కార్టెల్ లాగా ఇలా పెడతాను కదా. సో ఇదైతే చేంజ్ చేసేసాను. ఇంకా గార్డెన్ విషయానికి వస్తే చేయాల్సిన పనులు చేయాల్సిన టైంలో ఖచ్చితంగా చేయాలి. వర్షాలు స్టార్ట్ అవ్వకముందే హార్డ్ ప్రూనింగు, కటింగు, ఇంకా మనం కటింగ్స్ పెట్టే, అంటే ప్రొపగేషన్కి కటింగ్స్ పెట్టేది, ఇట్లాంటివన్నీ కూడా మనం మైండ్లో ప్రిపేర్ చేసుకోవాలి. చేయాల్సిన పనులు కొన్ని ముందే స్టార్ట్ చేసేయాలి. హార్డ్ ప్రూనింగ్ అయితే నేను కరివేపాకు చెట్టుకి, ఇంకా బొగన్వేలియా, బ్యాంబూ, మందార చెట్లు ఇలా అన్నీ చేంజ్ చేశాను. సో తర్వాత ఇంకా
ప్రొపగేషన్కి పెట్టాల్సినవి డంకేన్ పెట్టాను, తర్వాత డ్రెస్సీనా పెట్టాను. ఇలా కొన్ని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బొగన్వేలియా రకరకాల కలర్స్ అన్నీ కలెక్ట్ చేద్దామని ఉద్దేశంలో ఉన్నాను అనమాట. సో ఇవన్నీ కట్ చేసి చక్క మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవ్వకముందే మనం ఈ ప్లాన్ అంతా రెడీ చేసుకుని పెట్టుకుంటే కనుక మనం అప్లై చేయడానికి బాగుంటుంది కదా. సో మళ్ళీ తర్వాత మళ్ళీ మనం చేద్దామన్నా కానీ వర్షాలు ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి అంటే పెట్టడం కుదరదు. ఆ తర్వాత మళ్ళీ మనకి మంచి రిజల్ట్ కూడా రాదు. చేయాల్సిన పని చేయాల్సిన టైంలో ఖచ్చితంగా చేయాలి కాబట్టి గార్డెన్ విషయంలో. సో నేనైతే ఇలా మొత్తం అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒకటి చూపించాలి. మామిడి పళ్ళే కదా అని అనుకోకండి, ఇవి ఆర్గానికల్లీ అంటే ఏ మందు లేకుండా ఏమి స్ప్రేస్ అట్లాంటివి చేయకుండా ఆర్గానికల్లీ పండించిన మామిడి పళ్ళు అనమాట. ఇవి మేము మౌంట్ అబూకి వెళ్ళాం కదా, అక్కడ మా వారి ఫ్రెండ్ తెలిసిన ఆయన తుషార్ బాయ్ అని గుజరాత్లో ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర అంటే వాళ్ళ ల్యాండ్లో చెట్లకి పండించిన మామిడి పళ్ళు అనమాట. ఆయన మమ్మల్ని గుర్తుపెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చారు. ఇది మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే ఇలా నాకు కూడా ఒక విషయం ఉందండి. చక్కగా ఒక 1-2 ఎకరాల పొలాల్లో చిన్న ఇల్లు 100 గజాల్లో ఇల్లు కట్టుకుని మిగతా ప్లేస్ అంతా కూడా ఒక 10 కోళ్ళు, ఒక 2 ఆవులు, అరటి చెట్లు, మనకి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లన్నీ, ఆ తర్వాత మన కూరగాయలన్నీ, అలా మొత్తం అన్నీ కూడా పండించుకుంటూ చక్క లైఫ్ స్పెండ్ చేయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో విష్ అనమాట. దేవుడి దయ వల్ల అలా విష్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ మామిడిపళ్ళు మాత్రం ఎంత టేస్టీగా ఉన్నాయంటే, మామిడిపళ్ళు టేస్టీగానే ఉంటాయి, బట్ ఆర్గానిక్వి అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉందన్నమాట వాటిని తినటానికి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రశాంతతే వేరు. నా రొటీన్ నాకు చాలా ఇష్టం అనమాట. సో నాతో పాటే ప్రసాద్ గారు కూడా చాలా మిస్ అవుతూ ఉంటారు. బయట కన్నా ఇంట్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటారనమాట తను. సో లాస్ట్ వీడియోస్లో చూశారు కదా, నేను ప్రూనింగ్ అయితే చేస్తానని చెప్పాను కదా, అప్పుడు ఈ గ్రీన్ వేస్ట్ అంతా కూడా నేను పిట్లో నుంచి తీయించలేదనమాట. అది ఆల్రెడీ అయిపోయింది, 2 months అయిపోయింది. 2 monthsకి ఒకసారి నేను ఖాళీ చేపిస్తూ ఉంటాను. సో మళ్ళీ దాన్ని రొటేట్ చేస్తూ ఎలా చేస్తానంటే, గ్రీన్ డ్రమ్ములో అదే బ్లూ కలర్ డ్రమ్లో నేను కిచెన్ వేస్ట్ అంతా కూడా ఎకట్టా చేసి ఉంచుతాను కదా, అదంతా కూడా మళ్ళీ అందులో షిఫ్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఒక సైకిల్ లాగా కంటిన్యూ రొటేట్ అవుతూ ఉందన్నమాట. సో నేను కిచెన్ వేస్ట్ వేస్తూనే మధ్య మధ్యలో ఎండాకులు కూడా దాన్ని లేయర్ లాగా వేస్తూ మధ్య మధ్యలో మజ్జిగ లేకపోతే బెల్లం నీళ్ళు అలా వేస్తూ కంపోస్ట్ చేస్తూ ఉన్నాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అనమాట. సో అది కొంచెం ఆల్రెడీ కొంచెంగా రెడీ అవుతూ డ్రమ్లో కిందకి దిగుతూ వాటర్ యూజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ను కూడా నేను మగ్లోకి తీసుకొని డైల్యూట్ చేసేసి ప్లాంట్స్కి ఇవ్వటం, లేదంటే ఒక్కొక్కసారి అక్కడే ట్యాప్ వదిలేస్తూ ఉంటాను డ్రమ్ దగ్గర, ఆ మందార చెట్టు దగ్గర, ఇంకా బొగన్విలియా చెట్టు దగ్గర అలా వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు. సో అందులో ఆ డ్రమ్లోది కిందకి డౌన్ అవుతూ వస్తుంది కదా. ఈ లోపల 2 monthsలో ఇదంతా పిట్ ఒకటి రెడీ చేసుకున్నాను కదా, ఆ పిట్లోదంతా కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. అది మాయా తీసేసి వెళ్ళిందనమాట. నిన్న మేము రాగానే పిట్లోంచి తీసేస్తాను బాబీ అని చెప్పి మొత్తం తీసేసింది అనమాట. ఇది ఆల్మోస్ట్ డన్. అంటే కొంచెం లీఫ్ మోల్డ్ ఎక్కువ వేస్తే కనుక, లీఫ్ మోల్డ్ అంటే మనం ఎండాకులు ఎక్కువ వేస్తే కనుక అది కొంచెం తడితడిగా ఉండి అంటుకుపోయి ఉంటుంది కదా, కొంచెం అవటానికి టైం పడుతుంది. సో అది అక్కడక్కడ కనపడుతుంది. మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట. సో కొంచెం తడిగా ఉన్నప్పుడే తీసేసి మనం ఇలా కవర్ మీద ఆరబెట్టుకుంటే కనుక నీట్గా ఎండిపోయిన తర్వాత పౌడర్ అయిపోతుంది. సో నేను మిగతాది డ్రమ్లోదంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. ఆ తర్వాత ఈ బకెట్ అంటే ఈ టబ్ ఏం చేస్తానంటే, ఈ ప్లాంటర్ ఉంది కదా పాత ప్లాంటరు, ఈ ప్లాంటర్ని మనీ ప్లాంట్ గార్డెన్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాను. దాంట్లోకి మధ్యలో మనీ ప్లాంట్ ఇంకా జామ ఆకులు, మనీ ప్లాంట్ ఆకులు రాలిన వల్ల కూడా అందులోకి తుడిచి ఎత్తేస్తూ ఉంటాను కదా. సో దట్ ఏమవుతుంది, ఇదంతా కూడా మనకి గ్రీన్ వేస్ట్ రెడీ అయిపోతూ ఉంటుంది.
ఇలా ఈ పిట్లో నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన కంపోస్ట్ అన్నమాట ఇదంతా. కుండీలో ఎలా ఖాళీకి పెట్టేస్తాను వేస్తాను ఇప్పుడు వేస్తావు రేపు తెచ్చి అయిందిలే, మొక్కలు లేవు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. స్నేక్ ప్లాంట్ అయ్యి ఇంకా స్పైడర్ ప్లాంట్ అలాంటివన్నీ వేసి పెడతాను. ఈ ప్లాంటర్స్ అన్నీ ఉదయపూర్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట. మా వాడు సీరియల్ కిల్లర్ అయిపోయాడు, ప్లాంట్స్కి సీరియల్ కిల్లర్. మొత్తం ప్లాంట్స్ అన్నీ చంపేశాడు ఇందులోవి. సో మళ్ళీ వీటిలో ఎన్న ప్లాంట్స్ వేసి తర్వాత మళ్ళీ ఉదయపూర్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. ప్యాకింగ్ చేసుకోవడం చాలా బాగుంటుంది, అన్ప్యాకింగ్ కూడా పర్వాలేదు, చేసుకోవచ్చు. ఇంకా తర్వాత బట్టలు ఉతికి వాటిని మళ్ళీ ప్రెస్ చేయాల్సినవి ప్రెస్ చేయించి తర్వాత మళ్ళీ వార్డ్రోబ్లో సర్దుకుని ఎక్కడ వాటిని పెట్టాల్సిన ప్లేసుల్లో వాటిని పెట్టడం, అమ్మో దేవుడిది గుర్తొస్తాడనమాట. నిన్న మొత్తం 4 లోడ్లు వేసి మొత్తం వాష్ చేసేసి ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చి లోపల పెట్టి ఫోల్డ్ సగం చేశాను, మిగతావి చేయలేదు. మా ప్రసాద్ గారి గురించి అలాగే వదిలేసాను. నైట్ వల్ల కాకపోతే మార్నింగ్ పొద్దున్నే చేస్తున్నాం అనమాట. ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తున్నారు తను నాకు. సో ఇలా నా పీస్ఫుల్ రొటీన్లోకి మళ్ళీ వచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా ఇడ్లీ చేసుకుని చట్నీ చేసుకొని బత్తాయి జ్యూస్ చేశాను అనమాట. బత్తాయి జ్యూస్ నేను ఇలా హ్యాండ్ మిషన్తో తీస్తున్నాను ఈ మధ్య, చాలా బాగా వస్తుంది. అదే మామూలుగా కువింగ్స్ జ్యూసర్ ఉంటుంది కదా, కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో, అందులో తీసినా బాగా వస్తుంది, కానీ కొంచెం ఈ మధ్య కొంచెం చేదుగా వస్తుంది. అందుకని నేను ఇలా హ్యాండ్ ప్రెస్తోనే తీసాను అనమాట. చాలా బాగా వచ్చింది. సరే అండి, ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను. మీరు ఇంతసేపు నాతో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ కమెంట్స్ చదవటం, మీతో మాట్లాడటం నాకు ఎప్పుడు చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో గురించి మీ అభిప్రాయం, మీ అనుభవం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి సింపుల్ లైఫ్, హోమ్ మేకింగ్, గార్డెనింగ్, ఇంకా చిన్న చిన్న అవుటింగ్స్, మన రోజువారీ జీవితంలో నిజమైన మూమెంట్స్ని లాంటివి వీడియోస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుంటే మీకు నా కొత్త వీడియోస్ ఎప్పుడైతే నేను పెడుతున్నానో అప్పుడు మీకు బెల్ ఐకాన్ మోగితే దానివల్ల తెలుస్తుంది, మీకు వెంటనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా నా వీడియో పెట్టగానే చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. బాయ్, టేక్ కేర్.